జై శ్రీరామ్. నేను మీ తోటరామ కృష్ణ. మారేడుమిల్లి నుండి గుడిసి వెళ్ళే దారిలో భయంకరమైన అటవీ మార్గం. ఈ మార్గంలో మన చేతుల మీదుగా ప్రతిష్ఠించబడ్డ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం ఉందండి. ప్రతి ఒక్కరూ రాత్రులు ప్రయాణం చేసేవారు ఇక్కడ ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుని మీ ప్రయాణాన్ని సుఖవంతంగా జరిపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ తోటరామ కృష్ణ, అలాగే మురళీకృష్ణ. జై శ్రీరామ్. మేము ఈ అటవీ ప్రాంతం కనబడుతుంది కదా, ఈ అటవీ ప్రాంతంలో ఇది మారేడుమిల్లి నుంచి గుడిసె వెళ్ళే రూటు. ఈ రూట్లో చాలా దట్టమైన అడవి అన్నమాట. ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో ఇక్కడికి 1 కిలోమీటర్ దూరం లోపల ఒక గ్రామం ఉంది, ఉక్కులూరు అనే గ్రామం. ఇక్కడ ఇది సెంటరు. చాలామంది రాత్రి మాటలు ప్రయాణం చేసే వారికి కొద్దిగా భయంగా ఉంటుంది. తర్వాత ఈ ఊరికి కొద్దిగా ధైర్యం కావాలంటే మేము ఈ ఊరి వారి కోరిక మేరకు ఇక్కడ అభయాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికి సుమారు 4 నెలలు అవుతుంది అనుకుంటా. ఈ విగ్రహాన్ని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు అందిస్తే మేము ఈ గ్రామం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ జరిపించాము. ఈ గతంలో ఇది పోస్టర్ కూడా మా దాంట్లో చూడొచ్చు. ఇలాంటి అటవీ ప్రాంతంలో ఇటు ఎవరు వచ్చినా సరే వీళ్ళకి ఒక ధైర్యం, ఈ రాత్రి మాటలు కొద్ది కష్టాల్లోనూ అలాగే కొద్దిగా ఏదైనా ఇబ్బందులతో ప్రయాణం చేసే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ అభయాంజనేయ స్వామి వారిని మేము ప్రతిష్ఠ చేయించాము ఈ అడవి ప్రాంతంలో. ఇక్కడ ఈరోజు మేము రాముల వారి ఈ ఆంజనేయ స్వామి యొక్క రాముల వారి కోసం మేము ఇక్కడ నుంచి ఇంకొక 35 కిలోమీటర్ల దూరం సుమారు ఘాటి ఎక్కి వెళ్ళాలి. 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి రామాలయానికి మేము ఈ సామాగ్రి అందిస్తున్నాం. రామాలయం కట్టడానికి ఐరన్ సామాగ్రి, అలాగే స్తంభాలు వేయడానికి ఊసలు, ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నాం మా తమ్ముడు వ్యాన్ మీద. ఇది ఏజెన్సీలో ఇలాంటి ఇంకా చాలా చోట్ల మేము ప్రతిష్టలు జరిపాం. ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ ఇక్కడ ఉన్న గిరిజనులు కోరుకున్న మేరకు ఇక్కడ చేసాం. వాళ్ళు చక్క నిన్న శ్రీరామనవమి కదా మొన్న, దానికోసం అని చెప్పేసి ఇక్కడ చాలా ఏర్పాట్లు చేసినట్టున్నారు. ప్రతి చోటకి మనం రాలేం కాబట్టి ఇలా దారంటే వెళ్తున్నాం. మన చేతుల మీదుగా ఇక్కడ మన ద్వారా జరిగింది కాబట్టి చూసి ఎంతో ఆనందంలో ఇక్కడ ఈ రాత్రిపూట వెళ్తూ ఆ దేవుణ్ణి మరొకసారి దండం పెట్టుకుని మా ప్రయాణం దిగ్విజయంగా సాగాలని కోరుకోవడానికి ఇక్కడికి వచ్చాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదిగోండి మా ఆంజనేయ స్వామి మాకు మంచిగా ఈ ప్రయాణాన్ని ఏ ఆటంకులు జరగకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్తాడని చెప్పేసి ఒకసారి మా ఆంజనేయ స్వామిని స్మరించుకుందామని ఇక్కడికి వచ్చాం. చూడండి. జై శ్రీరామ్. తమ్ముడు శివ, అన్నయ్య రామకృష్ణ, తమ్ముడు కోతి చీకట్లో ఉంది. ఏంది మా అభయాంజనేయ స్వామి వారు.